హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, కోల్కతా వేదిక కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరుగుతుంది. లక్నో సూపర్ జెయింట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఆ బౌలింగ్ కరెక్టా రాంగ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ 10 ఓవర్స్ నేను ఏదో అనుకున్నా 99 for 1 పడింది. అది కూడా 10.1 ఓవర్లో వికెట్ పడింది. అది మక్రమ్ వికెట్ పడింది. తర్వాత మార్ష్ కాసేపు పిచ్చ కొట్టుడు కొట్టాడు. మార్ష్ ఇంకా పూరాను కలిసి బాగానే స్ట్రైకింగ్ బాగానే చేశారు. అదే మార్చ్ స్ట్రైక్లో ఉన్నంతసేపు నికోలస్ పురాన్ ఏం ఆడలేదు. స్ట్రైక్ సింగిల్స్ తీసి మార్చ్కి స్ట్రైక్ చేయడం తప్ప ఇంకేం చేయలేదు. ఎప్పుడైతే మార్చ్ అవుట్ అయ్యాడో ఇంకా నికోలస్ పురాన్ విశ్వరూపం చూపించాడు. దాదాపు 82 runs కొట్టాడు. అది మామూలు కొట్టుడు కాదు. కొన్ని రస్సుల ఓవర్స్లో కొన్ని వేరే ఓవర్స్ మాత్రం మామూలు కొట్టాడు. ఓవర్ లేకుండా 20 runs 28 runs కూడా వచ్చినాయి 17-18 ఓవర్స్. కానీ లాస్ట్ 2 ఓవర్స్లో కొంచెం స్లో డౌన్ అవ్వడం వల్ల లక్నో కొంచెం స్కోర్ దాదాపు 15 to 20 runs తక్కువగా స్కోర్ చేసినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొట్టిన స్ట్రైక్ ఏంటంటే 19 ఓవర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 132 128 ఉంది, 228 232 ఉంది, సారీ. సో ఆ రేంజ్ స్ట్రైక్ అన్నాడు. కానీ లాస్ట్ ఓవర్లో కొంచెం తక్కువ స్కోర్ వచ్చింది. నితీష్ రాణాను ఎవరు బౌలింగ్ చేసినట్టున్నాడు. ఆ స్కోర్ కట్టడి చేశాడు. దానివల్ల ఏంటంటే ఒక 20 runs తక్కువ వచ్చి వీళ్ళకి రన్ రేట్ కలిసి వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ కోల్కతా నైట్ రైడర్స్ పెద్ద గెయిన్ చేయలేదు. కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ చాలా వీక్. అయితే ఈ కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మినిమం ఫస్ట్ ఓవర్ నుంచి 28th ఓవర్ దాకా 10 runs 11 runs 12 runs తక్కకుండా స్కోర్ ఇచ్చారు. ఆ రేంజ్ రన్ రేట్ మెయింటైన్ చేశారు. ప్రతి బాల్ బౌండరీ, మినిమం ప్రతి ఓవర్లో 2 బౌండరీలు, మ్యాక్సిమం ఒక 6 అయితే ఖచ్చితంగా పడేటట్టుగా బౌండరీ అయితే ఖచ్చితంగా పోయింది. ఎందుకంటే ఆ రేంజ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. లాస్ట్ మ్యాచ్లో ఇదేంది హైదరాబాద్ మీద ఇచ్చిన పర్ఫార్మెన్స్తో పోల్చుకుంటే ఈ పర్ఫార్మెన్స్ చాలా వర్స్ట్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మీద ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ 120కి ఆల్అౌట్ చేసిన వాళ్ళు ఈ మ్యాచ్లో మాత్రం చేతులు ఎత్తేసి మొత్తం లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పెట్టేశారు. ఎందుకంటే ఏ స్టేజ్లో కూడా కోల్కతా నైట్ రైడర్స్ స్కోర్ని ఆపాలనే ఆలోచనలో లేదు. ఎందుకంటే వేసిన బాల్ అన్ని బౌండరీకే బాధేస్తున్నారు. మధ్యలో 2 గుడ్ ఓవర్స్ పడినా కూడా పెద్ద గేమ్ ఇంపాక్ట్ చూపించలేదు. కానీ లాస్ట్లో మాత్రం 2 hours 3 hours మంచి గుడ్ ఓవర్స్ పడ్డాయి. అది కూడా నితీష్ రాణా ఇంకెవరో వేశారు. మిచ్చల్ ఆండ్రే రసూల్ అయితే ప్రతి ఓవర్లో స్కోర్ భయంకరంగా కొట్టించాడు. అదే నికోలస్ పురానే ఆండ్రే రసూల్ని మాత్రం పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఏదో 2-3 బాల్ మిస్ చేశాడు కానీ మామూలు స్ట్రైక్తో కొట్టలేదు. ఓవరాల్గా ఏమైందంటే కోల్కతా నైట్ రైడర్స్ ఫస్ట్ 6 ఓవర్స్లో మినిమం 70 to 80 runs స్కోర్ చేయగలిగితే ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ దాదాపు 10% అయినా ఉంటుంది. లేకపోతే కష్టమే. ఎందుకంటే ఫస్ట్ పవర్ ప్లేలోనే ప్లే చేయలేకపోతే తర్వాత కష్టం. వాళ్ళు స్ట్రైక్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో 200 స్కోర్ కొట్టిన హైదరాబాద్ వాళ్ళు బ్యాటింగ్ లైనప్ బాగున్నా కూడా సెకండ్ ఇన్నింగ్స్లో మొత్తం పిచ్చు బౌలింగ్కి అనుకూలించి మ్యాచ్ చేతులు ఎత్తేసారు. ఇప్పుడు పిచ్ ఎవరు మార్చినారా, సేమ్ పిచ్లో ఆడారనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే నెక్స్ట్ 6 ఓవర్స్లో వీళ్ళు ఆడేదాన్ని బట్టి మనకు తెలుస్తుంది వాళ్ళు కరెక్ట్గా పిచ్ మార్చుకున్నారా లేకపోతే లాస్ట్ సన్ రైజర్స్ ఆడిన పిచ్లో ఆడారా లేదా అని తెలుస్తుంది. వికెట్లు పడేదాన్ని బట్టి కోల్కతా నైట్ రైడర్స్ స్కోర్ వచ్చేదాన్ని బట్టి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే లక్నో గెలిచేటట్టుగానే ఉంది. మేబీ స్లైట్ ఛాన్సెస్ ఫర్ కోల్కతా నైట్ రైడర్స్. సో మామూలుగా 10 to 15 runs మినిమం స్కోర్ చేశారు లక్నో సూపర్ జెయింట్స్. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మక్రమ్ అండ్ మిచ్చల్ మార్ష్ కలిసి 99 runs పార్ట్నర్షిప్ చేశారు. మక్రమ్ 10.1 ఓవర్స్లో అవుట్ అవడంతో మ్యాచ్ కొంచెం నికోలస్ పురాన్ ఇంకా మిచ్చల్ మార్ష్ కలిసి స్కోర్ పెంచుకుంటూ పోయాడు. మార్చ్ స్ట్రైక్లో ఉన్నంతసేపు నికోలస్ పురాన్ అసలు ఒక్క స్ట్రైక్ కూడా చేయలేదు. నిదానంగా రన్స్ తీసి మిచ్చల్ మార్ష్కి స్ట్రైక్ ఇస్తూ స్ట్రైక్ రొటేట్ చేసినట్టు. ఎందుకు తెలుసా, బౌలింగ్ తీసుకునే ముందు ఆ పిచ్ సరిగ్గా స్టడీ చేసినట్లేదు. లక్నో సూపర్ జెయింట్ పిచ్చ కొట్టుడు కొట్టి 238 దాకా వచ్చింది. దాంట్లో మెయిన్గా మిచ్చల్ మార్ష్, నికోలస్ పురాన్, సమద్ అప్పుడప్పుడు మధ్య మెరిపించాడు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మక్రమ్ అండ్ మిచ్చల్ స్టాక్ కాదు మిచ్చల్ మార్ష్. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టండి. నా వీడియోస్ మీకు ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.